బుద్ధి మారడం లేదు. నిన్ననే దొంగ దెబ్బ తీయాలని కుటీల ప్రయత్నం చేసిన పాకిస్తాన్ ఇవాళ కూడా సేమ్ సీన్ ను రిపీట్ చేయాలని ట్రై చేస్తుంది. పౌర విమానాలను నడుపుతూ భారత్ పై అటాక్స్ చేస్తుంది. దాంతో భారత బలగాలను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తుంది. చీకటి పడగానే డ్రోన్లను ప్రయోగిస్తుంది పాక్. 11 ప్రాంతాలపై డ్రోన్లతో పాక్ అటాక్ చేసింది. రాజస్థాన్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు అటాక్స్ జరిగాయి. పాక్ డ్రోన్లను భారత్ ఎక్కడికక్కడ కూల్చేస్తుంది. పాక్ పై భారత్ ఎదురుదాడి విషయంలో పాక్కు పౌర విమానాలు రక్షణగా మారాయి. పాక్ బుద్ధి మారడం లేదు. నిన్ననే దొంగ దెబ్బ తీయాలని కుటీలో ప్రయత్నం చేసిన పాకిస్తాన్ ఇవాళ కూడా సేమ్ సీన్ ను రిపీట్ చేయాలని ట్రై చేస్తుంది. పౌర విమానాలను నడుపుతూ భారత్ పై అటాక్స్ చేస్తుంది. దాంతో భారత బలగాలను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తుంది. చీకటి పడగానే డ్రోన్లను ప్రయోగిస్తుంది పాక్. 11 ప్రాంతాలపై డ్రోన్లతో పాక్ అటాక్ చేసింది. రాజస్థాన్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు అటాక్స్ జరిగాయి. పాక్ డ్రోన్లను భారత్ ఎక్కడికక్కడ కూల్చేస్తుంది. పాక్ పై భారత్ ఎదురుదాడి విషయంలో పాక్కు పౌర విమానాలు రక్షణగా మారాయి. భారత్ మాతా కీ రెటిక పాక్ అయితే వక్ర బుద్ధిని పోనించుకోవట్లేదు. చీకటి పడగానే కూడా అటు డ్రోన్స్ తో దాడికి దిగుతుంది. అయితే ప్రజెంట్ సేమ్ నిన్నట్లాగానే ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో పాక్ అయితే అటాక్స్ చేస్తుంది. అయితే దీనిని ఎంతో చాకచక్యంగా భారత సైన్యం తిప్పికొడుతుందని చెప్పాలి. సో మనం చూస్తున్నాము పాక్ మరికొన్ని చోట్ల ఈ రోజు కూడా అటాక్స్ కి దిగింది. సో ఈ నేపథ్యంలో భారత సైన్యం ఎంతో అలర్ట్ గా ఉంది. సో ఇప్పటికే నిన్న దాడి జరిగిన తర్వాత కూడా అటు సరిహద్దుల్లో అయితే భారత సైన్యం హై అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాక్ నుంచి ఎదురు కాల్పులు వస్తున్న నేపథ్యంలో వాటిని ఎక్కడికక్కడ తిప్పుకొడుతుంది భారత సైన్యం అనే చెప్పాలి. సో ఇప్పటి వరకు జరిగిన ఘటనల్లో కూడా సో ఏది కూడా ఇటు భారతదేశంలోకి చొచ్చుకు రాకుండా కూడా సరిహద్దుల్లోనే గగనతలంలోనే వాటిని తిప్పుకొట్టే సమర్థవంతంగా ఎదుర్కొంటుంది భారత సైన్యం అయితే. సో ఈ నేపథ్యంలో అటు కాల్పుల ఉల్లంఘనను కూడా ఉల్లంఘిస్తుంది పాకిస్తాన్ అయితే ఒప్పందాలను ఉల్లంఘించి పాక్ అయితే వక్రబుద్ధి చూపిస్తుందనే చెప్పాలి. यहाँ स्क्रीन शॉट में पंजाब सेक्टर में हाई एयर डिफेंस अलर्ट स्थिति के दौरान एप्लीकेशन फ्लाइट रडार 24 का डेटा दिखाया गया है. जैसा कि आप देख रहे हैं यहाँ पर भारतीय पक्ष का हवाई क्षेत्र घोषित बंद के कारण नागरिक हवाई यातायात से पूरी तरह से रहित है. कराची और लाहौर के बीच के हवाई अड्डे मार्ग पर नागरिक एयरलाइंस उड़ान भर रही है. हाई अलर्ट किया गया है विमान फ्लाइनेस एविएशन का एयरबस 320 जैसा कि आप यहाँ देख रहे हैं, जो कि शाम को 5:50 बजे दमम से शुरू हुआ और रात को 9:10 बजे लाहौर में उतरा. ये सारा डिटेल्स आप यहाँ देख रहे हैं. ये डिटेल्स यहाँ लिखा हुआ है. कैन यू सी दिस? भारतीय वायुसेना ने अपनी प्रतिक्रिया में काफी संयम दिखाया और इस प्रकार अंतरराष्ट्रीय नागरिक विमान सेवा की सुरक्षा सुनिश्चित की. धन्यवाद. जय हिंद. రెటిక పాక్ మరోసారి కూడా కాల్పులకు ఎగబడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, చీకటి పడితే చాలు అటు పాక్ అయితే భారత్ పై దొంగ దెబ్బ తీసేందుకు కూడా దాడికి యత్నిస్తుంది. మరి ఈ రోజు కూడా అలాగే చేసింది. అయితే ఇప్పుడు అటు సరిహద్దు ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడు ఏం జరుగుతుంది? భారత్ ఎదురుదాడి చేయబోతుందా? సిచ్యువేషన్ ఏంటి? రైట్ అఖిల, పాకిస్తాన్ మరోసారి దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగా వారు ప్రయోగించిన డ్రోన్లన్నింటినీ కూడా
ఈ భారత వాయుసేన కూడా ధీటుగా వాటిని పేల్చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. గగనతలంలోనే వాటిపై అటాక్ చేసి ఎటువంటి నష్టం జరగకుండా భారత భూభాగానికి ఇటు వాయుసేన కూడా ప్రయత్నిస్తోంది. మొత్తంగా చూసుకుంటే 11 చోట్ల ఈ దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం డ్రోన్లతో 11 ప్రాంతాలపై అటాక్ చేసింది. ఇటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, అలాగే రాజస్థాన్ తో పాటు ఇటు జమ్మూలోని పలు సెక్టార్లలో ఈ డ్రోన్ల ద్వారా దాడులు చేస్తున్నారు. మొత్తంగా ఎక్కడికక్కడ ఈ డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ అటాక్ చేస్తుంది. అంటే చీకటి పడితే చాలు ఏదో విధంగా భారత్ కు నష్టం చేకూర్చాలనేది కూడా వారు భావిస్తున్నారు. దానిలో భాగంగా నిన్న అదే విధంగా చేశారు. దాని పర్యవసానం ఎలా ఉందో కూడా దాని తర్వాత వారే చూశారు. మళ్ళా బుద్ధి లేకుండా మళ్ళా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. తిరిగి మళ్ళా ఇటు భారత్ కూడా అలాగే తిరిగి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంది. అయినప్పటికీ కూడా మళ్ళా ఇటు సీజ్ ఫైర్ మొత్తం సరిహద్దు ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరి అక్కడ కాల్పులు తీవ్రంగా జరుపుతోంది. మరోవైపు చొరబాటు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు డ్రోన్లను వినియోగిస్తోంది. మరోవైపు ఏదైతే సివిలియన్స్ సంబంధించిన ఫ్లైట్ ఒకవైపు ప్రయాణానికి సంబంధించి ఫ్లైట్ అక్కడ రాకపోకలు కొనసాగుతున్నాయి. అక్కడ డ్రోన్లను ప్రయోగిస్తూ భారత్ ను డైవర్ట్ చేసే క్రమంలో భాగంగా ఈ విధంగా వ్యవహరిస్తోంది. అంటే ఒకవేళ అక్కడ డ్రోన్ ప్రయోగిస్తే భారత్ ప్రయోగించిన డ్రోన్ వెళ్లి ఆ సివిలియన్ ఫ్లైట్ తగిలితే కనుక అది కూడా వారికి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే తప్పుదో పట్టించే విధంగా కూడా పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. ఇటు పాకిస్తాన్ సంబంధించిన అంటే ఒకవైపు పాకిస్తాన్ ఆర్మీ, అదే ముసుగులో ఉగ్రవాదులు కూడా వారికి సహకరిస్తున్నారు. ఇద్దరు కలిపి ఇక్కడ ఈ డ్రోన్ అటాక్ చేస్తున్నారనేది కూడా కొంత ప్రచారం జరుగుతోంది. దానిలో భాగంగానే సౌత్ కాశ్మీర్ లో వరుస బ్లాస్ట్లకు కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే సౌత్ కాశ్మీర్ అవంతిపురాలో ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంప్ ను పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ డ్రోన్ ను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గాలిలోనే దాన్ని అడ్డుకుంది. గగనతలంలోనే దాన్ని పేల్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఎక్కడ అటాక్ చేసినప్పటికీ కూడా ఇటు భారత భద్రతా బలగాలు కానీ ఇటు వాయుసేన కానీ ఎప్పటికప్పుడు ఆ డ్రోన్లను తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక నిన్న కూడా టర్కీకి సంబంధించిన 300 నుంచి 400 డ్రోన్లను, చిన్న డ్రోన్లను ప్రయోగించి డైవర్ట్ చేసి మరోవైపు అంటే మొత్తం అంత పెద్ద మొత్తంలో డ్రోన్స్ వచ్చే నేపథ్యంలో మొత్తం అటు డైవర్ట్ అవుతారు. వేరే వైపు డ్రోన్స్ ద్వారా అటాక్ చేసి నష్టం చేకూర్చాలి భారత్ అనేది కూడా పాకిస్తాన్ భావిస్తుంది. దానిలో భాగంగానే ఆ వక్రబుద్ధిని మాత్రం వదలకుండా నిన్న దాడి చేశారు. దాని పర్యవసానం చూశారు. మళ్ళా ఇప్పుడు కూడా దాడి చేస్తూ ఏదో ఒక విధంగా నష్టం చేకూర్చాలి. ఇటు పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ, ఇటు భారత్ కు సంబంధించిన సైనిక స్థావరాలు, సాధారణ ప్రజలనే టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడుతుంది. ఇక ఈ వ్యవహారంతా కూడా మొత్తం నిశ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ పరిశీలిస్తున్నారు. ఒకవైపు త్రివిధ దళాలతో మీటింగ్ జరుగుతున్న సందర్భంలోనే ఈ అటాక్ అనేది జరుగుతోంది. మరోవైపు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. మరోవైపు అజిత్ దోవల్ కూడా సమావేశమయ్యారు. ప్రజెంట్ సిచ్యువేషన్ పై వారందరూ కూడా చర్చిస్తూ ఉన్నారు. మరోవైపు పాకిస్తాన్ కు సంబంధించి ఎక్కడ కూడా వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలయత్నమవుతున్న నేపథ్యంలో వారు ఏదో ఒక విధంగా ఎక్కడో చోట నష్టం చేకూర్చాలి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం, అటాక్ చేస్తూనే ఉంటాం అంటూ కూడా వారు చెప్తున్నారు. దానిలో భాగంగానే అక్కడ పార్లమెంట్ లో కూడా ఏదైతే ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ గా చేసుకుని భారత్ దాడులు చేస్తుంటే సామాన్య ప్రజలు చనిపోయారంటూ కూడా వారందరూ కూడా పాకిస్తాన్ ప్రజల్లో సింపతి గెయిన్ చేసుకునేందుకు అది తెర మీదకు తీసుకొచ్చి 26 మంది సామాన్య ప్రజలు చనిపోయారు. దానిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారంటూ కూడా అంతా కూడా ప్రచారం చేసుకున్నారు. వారి సోషల్ మీడియా ద్వారా కానీ వారి పాకిస్తాన్ ఛానల్లో కూడా అదే ప్రచారం చేసుకున్నారు. ప్రజలు కూడా అదే చెప్తున్నారు. పాకిస్తాన్ భారత్ పై పైచేయి సాధించినట్టు కూడా గతంలో ఏ ఒక్క వీడియోలు తీసుకొచ్చి అవి ప్లే చేస్తూ వాటి సోషల్ మీడియాలో కానీ భారతదేశంలో అటాక్ చేసాము, దాంట్లో భారత సైనికులు పెద్ద మొత్తంలో చనిపోయారు, భారత్ పై మేము పైచేయి సాధించామంటూ కూడా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా అక్కడ పాకిస్తాన్ టీవీ ఛానల్లో అవే ప్రసారం చేసుకుంటున్నారు. కానీ దానికి సంబంధించి పిఐబి ఫ్యాక్ట్ చెక్ లో ఎప్పుడో గతంలో ఉన్న వీడియోలను వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారంటూ కూడా ఇటు భారత ప్రభుత్వం కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించిన ఒక ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేస్తుంది. ఎవరైనా ఎటువంటి అపోహలు నమ్మద్దు, ఎవరు ఏం చెప్పినా వినద్దు. మీరు ఫ్యాక్ట్ చెక్ ఫైండింగ్ ఫ్యాక్ట్ చెక్ ఏదైతే ఉంటుందో పిఐబికి సంబంధించి దానిలో చెక్ చేస్తే అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అని కూడా అధికారికంగా భారత ప్రభుత్వం తెలియజేస్తుంది. మరోవైపు 11 చోట్ల ఏదైతే రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో డ్రోన్లతో విరుచుకుపడేందుకు ఏదో ఒక విధంగా నష్టం చేకూర్చాలి భారత సైన్య స్థావరాలపై టార్గెట్ గా చేసుకుని ఈ దాడులు చేస్తుంది. మరోవైపు ఇటు ఫ్లైట్లకు సంబంధించి కూడా ఒకవైపు సివిల్ కి సంబంధించి సాధారణ ప్రజలు ఏదైతే ఫ్లైట్లో రాకపోకలు కొనసాగిస్తారో ఒకవైపు అక్కడ పాకిస్తాన్ నుంచి గగనతలం మీద ఈ ఫ్లైట్ అనేది కొనసాగుతుంది, ప్రయాణం కొనసాగుతుంది. దాంట్లో అనేక మంది ప్రయాణికులు ఉన్నారు. కానీ అక్కడ ఒకవైపు ఫ్లైట్ రన్నింగ్ లో ఉంది, మరోవైపు డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ అటాక్ చేస్తుంది. అంటే ఆ డ్రోన్లను అడ్డుకునే క్రమంలో ఆ సివిలియన్ ఫ్లైట్ వరకు కూడా వారు డ్రోన్ ప్రయోగించి అది తప్పించే క్రమంలో ఆ ఫ్లైట్ కనుక
భారత డ్రోన్ తగిలితే అది ఆ నెపం అనేది భారత్ పై నెట్టేందుకు కూడా వారు ప్రయత్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీన్ని బట్టి అంటే ఏదో ఒక విధంగా కుయుక్తులు పనుతూ ఏదో ఒక విధంగా నష్టాన్ని చేకూర్చాలి భారత్ అనేది కూడా వారు భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఇటు జమ్మూ కాశ్మీర్ కానీ పంజాబ్ రాష్ట్రాలపై డ్రోన్లతో మిసైల్తో భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులు చేస్తుంది. పాక్ డ్రోన్లను గగనతలంలోనే భారత భద్రతా బలగాలు కానీ వాయుసేన కానీ నిలువరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ పాకిస్తాన్ చేసే దాడులను ఆ డ్రోన్లు కానీ మిసైల్స్ కానీ గగనతలంలోనే భారత భద్రతా బలగాలు వాటిని నిలువరించే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఎటువంటి నష్టం జరగలేదనేది కూడా భారత ప్రభుత్వం అధికారికంగా తెలియజేస్తుంది. ఇక వీటన్నిటిపై ఇప్పుడు జరిగిన డ్రోన్ల దాడిపై ప్రధాని నరేంద్ర మోడీతో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అలాగే మరోవైపు ఇటు అజిత్ దోవల్ కూడా సమావేశమై ప్రజెంట్ సిచ్యువేషన్ పై చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.